భారత్కు అతిపెద్ద శత్రువు ఎవరు? ఈ ప్రశ్నకు సింపుల్గా పాకిస్తాన్ అని చెప్పేస్తాం. ఈ లిస్ట్లో చైనా, బంగ్లా పేర్లు వినిపిస్తాయి. కానీ భారత్కు ఆ మూడు దేశాల కంటే అతిపెద్ద ముప్పు టర్కీ నుంచే పొంచి ఉంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ ఆ సీక్రెటే బయటపడింది. ఫరీదాబాద్ మాడ్యూల్లో పట్టుబడిన ఆదిల్ ముజమిల్లకు టర్కీ హ్యాండర్లతో సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. అంతేకాదు, ఈ ఇద్దరు టర్కీలో పర్యటించినట్లు నిర్ధారణ అయింది. ఇటీవలే భారత నిఘా వర్గాలు ఉగ్ర గ్రూపులకు టర్కీ నుంచి నిధులు అందుతున్నట్లు గుర్తించాయి. ఇవన్నీ చూస్తుంటే భారత్లో విధ్వంసానికి టర్కీనే కుట్రలు చేసిందన్న అనుమానాలు బలంగా బలపడుతున్నాయి. ఇంతకు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనుక టర్కీ పాత్ర ఏంటి? ఆదిల్ ముజమిల్ టర్కీ పర్యటనకు ఎందుకు వెళ్లారు? టర్కీ ఉగ్ర కుట్రలను తిప్పికొట్టాలంటే ఏం చేయాలి? లెట్స్ వాచ్. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు. టర్కీ హ్యాండళ్లతో ఆదిల్ ముజమ్మళ్లకు సంబంధాలు. భారత్లో విధ్వంసానికి ఎర్డోగన్ సర్కార్ కుట్ర నిజమేనా? బాయ్కాట్ టర్కీ. ఆపరేషన్ సింధూర్ సమయంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన హ్యాష్ ట్యాగ్ ఇది. అందుకారణం భారత్ కు టర్కీ చేసిన ద్రోహమే. భూకంప సమయంలో కొండంతా అండగా నిలిచిన భారత్ పై దాడికి పాకిస్తాన్ కు సూసైడ్ డ్రోన్లు ఇచ్చింది. పహల్గాం దాడి జరిగిన తర్వాత పాక్ పై భారత్ దాడి చేస్తుందని టర్కీ ముందుగానే ఊహించింది. ప్రపంచమంతా భారత్ కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో 6 సైనిక విమానాల్లో పాకిస్తాన్ కు ఆయుధాలను పంపింది ఎర్డోగన్ సర్కార్. టర్కీ విమానం ఏప్రిల్ 28న పాక్ లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు గుర్తించాయి. తర్వాత ఒక యుద్ధ నౌకను కూడా కరాచీ పోర్టుకు పంపింది. యుద్ధంలో ఆ ఆయుధాలనే భారత్ పై ప్రయోగించింది పాకిస్తాన్. పహల్గాం దాడి జరిగిన తర్వాత ఇస్లామిక్ దేశాల్లో టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాక్ కు మద్దతునిస్తూ ప్రకటనలిచ్చాయి. అన్నింటికి మించి పాక్ కు మద్దతుగా టర్కీ సంబరాలు చేసుకుంది కూడా. అందుకే బాయ్కాట్ టర్కీ అంటూ భారతీయులు విరుచుకుపడ్డారు. ఆ బాయ్కాట్ ప్రభావం టర్కీ అనుభవించింది కూడా. అయినా దేశంలో మార్పు రాలేదు. భారత్లో విధ్వంసానికి కుట్రలు చేస్తూనే ఉంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ ఆ కుట్రే బయటపడింది. ఫరీదాబాద్ మాడ్యూల్కి సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మాడ్యూల్లో కీలకంగా ఉన్న డాక్టర్ ఆదిల్ ముజమిల్లకు టర్కీ హ్యాండళ్లతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో వీరు టర్కీలో పర్యటించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరికి సంబంధించిన బస ఏర్పాటును కూడా టర్కీ హ్యాండర్లే చూసుకున్నట్లు నిర్ధారించినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో వారితో కలిసి వీరు కుట్రలు పనినట్టు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉగ్ర నెట్వర్క్ కు విదేశాల నుంచి ఆర్థిక మద్దతు లభించిందట. టర్కీ హ్యాండళ్లతో ఈ మాడ్యూల్కు ఉన్న సంబంధాలను తెలుసుకునేందుకు నిఘా సంస్థలు దర్యాప్తు మొదలుపెట్టాయి. ఫరీదాబాద్ మాడ్యూల్లో అరెస్టైన లేడీ డాక్టర్లలో ఒకరికి చెందిన కారుపై ప్రస్తుతం అధికారులు దృష్టి సారించారు. ఆ కారులో పేలుడు పదార్థాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే 2 మహిళా డాక్టర్ల సోషల్ మీడియా చాట్లను కూడా అధికారులు రాబట్టారు. ఇందులో నిధుల బదిలీలు, లాజిస్టిక్స్, సురక్షిత ప్రదేశాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. రెండు 2023-24 మధ్య ఇస్తాంబుల్, దోహా నుంచి డిజిటల్ వాలెట్ల ద్వారా వైద్యుల్లో ఒకరికి విదేశీ నిధులు అందినట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. ఉగ్ర కార్యకలాపాల కోసమే ఈ నిధులు వాడినట్లు అనుమానిస్తున్నారు. 2 మహిళా డాక్టర్లు బంగ్లాదేశ్లోని ఢాకా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు గుర్తించారు. నిజానికి పాకిస్తాన్, అల్-ఖైదా, ఐసిస్, హెచ్టీఎస్ వంటి ఉగ్రవాద సంస్థలకు టర్కీ సహాయం చేసిందని భారత్ ఎప్పుడూ గుర్తించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో నిఘా నివేదిక కూడా అదే చెప్పింది. హమాస్ కు కూడా టర్కీ మద్దతునిస్తోందని ఆ నివేదిక వెల్లడించింది. టర్కీ ఉగ్రవాద నిధుల కేంద్రంగా మారుతోందని నివేదికలో పేర్కొంది. నిఘా రిపోర్టు ప్రకారం టర్కీ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతునివ్వడమే కాకుండా అల్-ఖైదా, ఐసిస్, హెచ్టీఎస్ వంటి ఉగ్రవాద గ్రూపులకు కూడా సహాయం చేస్తోంది. ఒకవైపు నాటోలో సభ్యదేశంగా ఉంటూ మరోవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టు నివేదిక తేల్చింది. ఆ తర్వాత బంగ్లా వేదికగాను టర్కీ కుట్రలు బయటపడ్డాయి. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరిలో ఒకరిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరొకరు టర్కీ రక్షణ శాఖ ఉన్నతాధికారి హలుక్ గోర్గన్. ఆపరేషన్ సింధూరు ముగిసిన 2 నెలల తర్వాత హలుక్ బంగ్లాదేశ్లో పర్యటించాడు.
ఇందులో పెద్ద విషయం ఏముంది అంటారా? చాలా పెద్ద కథే ఉంది. భారత్ను లక్ష్యంగా చేసుకున్న కుట్రలు ఉన్నాయి. టోకీ రక్షణ పరిశ్రమ అనేది ప్రభుత్వ సంస్థ. అంకారా రక్షణ ప్రాజెక్టులన్నీ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే సాగుతాయి. అలాంటి సంస్థకు అధిపతి బంగ్లాదేశ్లో పర్యటించాడంటేనే ఆ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పైగా హలుక్కు గోర్గన్ యూనస్తో పాటు బంగ్లాదేశ్ త్రివిధ దళాధిపతుల్ని కలిసి కీలక చర్చలు జరిపాడు. ఆ చర్చల లక్ష్యం బంగ్లాదేశ్లో పాగవేయడమే. యూనస్ ప్రభుత్వం 2 డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేయబోతోంది. వాటిలో ఒకటి చిట్టగాంగ్లో, రెండోది నారాయణగంజ్లో ఏర్పాటు చేస్తోంది. ఈ కారిడార్లను నిర్మించేది ఎవరో కాదు, టోకీనే. ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ వేరే ఉంది. బంగ్లాదేశ్ టోకీ మధ్య ఆల్రెడీ ఆయుధాలు చేతులు మారాయనడానికి ఇదే ఉదాహరణ. ఇది టోకీ పవర్ఫుల్ బైరాక్టర్ TB2 డ్రోన్. ఈ కిల్లర్ డ్రోన్ గత ఏడాది చివర్లో పశ్చిమ బెంగాల్ బోర్డర్లో తొలిసారి కనిపించింది. ఈ డ్రోన్ దాడులు చేయడమే కాకుండా గూఢచర్యం చేయడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. కట్ చేస్తే హలుక్కు గోర్గన్ ఈ డ్రోన్ దగ్గర ఫోటో దిగి భారత్కు బలమైన సందేశాన్ని పంపించే ప్రయత్నం చేశాడు. బంగ్లాదేశ్ టోకీ మధ్య డ్రోన్ డీల్ ఎప్పుడు జరిగిందో, ఈ డ్రోన్ బంగ్లాదేశ్ చేతికి ఎప్పుడు చిక్కిందో వివరాలేవి బయటకు రాలేదు. కానీ ఈ డ్రోన్ దగ్గర ఫోటో దిగి రెండు దేశాల మధ్య రక్షణ సహకారం పెరుగుతుందని చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపులకు టోకీ మద్దతుగా నిలవడం. ముఖ్యంగా జమాతే ఇస్లామిక్ గ్రూప్కు అంకారా అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జమాత్ కార్యాలయ స్థాపనకు టోకిష్ నిఘా సంస్థలతో సంబంధం ఉన్న కొన్ని సంస్థలు బంగ్లాకు డబ్బు చెల్లించాయని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. కొంతమంది జమాత్ నాయకులు టోకీ సంస్థలు స్పాన్సర్ చేసిన ఆయుధ స్థావరాల్ని కూడా సందర్శించారు. జమాతే ఇస్లామీ, దాని అనుబంధ సంస్థలు తమ కార్యకలాపాలకు నిధుల కోసం విరాళాలు, విదేశీ నిఘా మద్దతుతోనే ఆధారపడతాయి. టోకీ ఆ దిశగానే సాయపడుతోందని నిఘా వర్గాలు గుర్తించాయి. జమాతే టోకీ మధ్య బలపడిన బంధం సీమాంతర ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తోందని నడు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈశాన్య భారత్లో ఈ ముప్పు అధికంగా ఉండొచ్చని హెచ్చరించారు. సీన్ కట్ చేస్తే ఫరీదాబాద్ మాడ్యూల్లోనూ టోకీ పేరు తెరపైకొచ్చింది. అది మాత్రమే కాదు, రీసెంట్ గానే భారత్ సరిహద్దు దేశాలు నేపాల్, బంగ్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్ర శిబిరాలు, ట్రైనింగ్ సెంటర్లు సిద్ధం చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. వాటికి టోకీ నుంచే నిధులందుతున్నట్టు నిర్ధారించాయి. ఇవన్నీ చూస్తుంటే ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ కంటే టర్కీనే అతి పెద్ద ముప్పుగా మారుతున్నట్టు కనిపిస్తోంది. కాబట్టి పాక్తో పాటు టోకీకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు సైతం మొదలయ్యాయి.